హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చంటిగాడ్ లోకల్. మా అక్క వాళ్ళతో అయితే నేనైతే అరకు అయితే వెళ్ళాను. అరకులో అయితే చాలా ప్లేస్లు అయితే తిరిగాము. మేమైతే మొత్తం 2 days అయితే స్పెండ్ చేసాము అరకు మొత్తం. ఇదైతే లంబసింగి వ్యూ పాయింట్. మేమైతే సన్ రైజెస్ ముందుగా వెళ్ళాము. ఇక్కడికి రావడానికి మేమైతే కింద జీబులు అయితే ఉన్నాయి. అక్కడ నుంచి ఇక్కడికి పైకి వాళ్ళని తీసుకొస్తారంట. ఈచ్ పర్సన్కి అయితే 200 తీసుకున్నారు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు. వ్యూ పాయింట్ అయితే సూపర్గా ఉంది. ఇక్కడైతే కొత్తగా డెవలప్ చేస్తున్నారు మేము వెళ్ళినప్పుడు. ఈ పాయింట్ అయితే వుడెన్ మీద నుంచి ఫోటో అయితే దిగాము మేము. లంబసింగి నుంచి అయితే జీలుగుమెట్ వాటర్ ఫాల్స్కి అయితే బయలుదేరాము. ఇదైతే దారి మధ్యలో అక్కడ నుంచి మాకైతే 1 hour అట్లా పట్టింది. ఇదే ఆ వాటర్ ఫాల్స్. ఇక్కడైతే ఎంట్రన్స్ ఫీజు ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు అయితే క్రౌడ్ చాలా తక్కువ ఉంది. మేమే ఉన్నాము అక్కడైతే. ఆ పైనుంచి వాటర్ అయితే ఫుల్గా అయితే వస్తున్నాయి. మాకు వాళ్ళు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు. వాటర్ అయితే చాలా చల్లగా అయితే ఉన్నాయి వాటరు. మేము మార్నింగ్ 11 కల్లా వెళ్ళిపోయాము. క్రౌడ్ అయితే చాలా తక్కువ ఉంది. మేమైతే పీస్ఫుల్గా ఎంజాయ్ అయితే చేసాము. ఇక్కడ బ్రిడ్జి అయితే ఒకటి కట్టారు. దాని మీద కొన్ని ఫోటో అయితే దిగాను. ఇక్కడ నుంచి మేమైతే అందరం ఫోటోలు అయితే దిగేసి మేమైతే బయలుదేరాము. వెళ్ళే దారిలో చాపరాయి దగ్గర అయితే ఆగాము. ఇది ఆ చాపరాయి. మాకైతే ఇక్కడ ఆ రోజు అయితే ఎంట్రన్స్ అయితే లేదంట. వాటర్ ఫ్లో కూడా అవ్వట్లేదు అప్పుడు. మేమైతే 4 ఫోటోలు అయితే తీసుకొని అక్కడ నుంచి బయలుదేరాము. ఇదైతే అరకు వచ్చేసాము. అరకులో బొటానిక్ గార్డెన్స్కి అయితే వచ్చాము. ఇక్కడైతే మేమైతే ఫోటోలు అయితే దిగాము. నేనైతే వీడియో తీయలేకపోయాను. ఇవైతే అక్కడక్కడ ప్లేసులు బాగున్నాయని మేమైతే ఫోటోలు దిగాను. పక్క వాళ్ళు అయితే ఉయ్యాలైతే ఎక్కి ఉయ్యాలైతే ఊగారు. పక్క వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేశారు. మాకైతే ఈవినింగ్ అయిపోయింది ఇక్కడే. అక్కడ నుంచి మేమైతే ట్రైబల్ మ్యూజియంకి అయితే వెళ్ళాము. ఇక్కడ కూడా ఎంట్రన్స్ టికెట్స్ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళిన టికెట్స్ అయితే కంపల్సరీ ఉంటాయి. ఇదైతే ఎంట్రన్స్ వాటర్ ఫాల్. ఈ అక్కడక్కడ అయితే ఫొటోస్ దిగడానికి అయితే మంచి ప్లేసెస్ అయితే ఉన్నాయి. మేమైతే కనిపించిన చోటల్లా ఫోటోలు అయితే దిగాము. ఇవైతే నాకైతే సూపర్గా నచ్చినాయి ఫోటోలు దిగడానికి అయితే. ఇది ట్రైబల్ మ్యూజియం ఎంట్రన్స్. లోపలైతే మన పాతకాలం మనుషులైతే ఎలా జీవించారో అలా వరుసగా బొమ్మలు అయితే పెట్టి వాటి యొక్క బొమ్మలు అయితే క్లియర్గా బలి మనుషులల్లే ఏర్పాటైతే చేశారు. నా చిన్నతనంలో నేను చూసినవన్నీ అయితే ఇక్కడైతే కనిపించాయి. ఈ ప్రతి బొమ్మలో అయితే న్యాచురల్గా అయితే ఉన్నాయి. నిజంగా మనుషులు ఉన్నట్టే ఉన్నారు లోపల వాటిని చూస్తుంటే అద్దంలో నుంచి. పల్లెటూర్లు ఎలా అయితే ఉన్నాయో అట్లాగే సేమ్ అలాగే అయితే ఉంది. నా చిన్నతనంలో నేను చూసిన ప్రతి ఒక్కటైతే ఇక్కడ ఉంది. అప్పుడు లైఫ్ అయితే ఇప్పుడు ఎక్కడ అయితే నేనైతే మా విలేజ్లో కూడా నేను చూడలేదు. వీటిని అయితే సంతలు అంటారు. నా చిన్నప్పుడు ఈ మాట అయితే నేను చాలా సార్లు విన్నాను. సంతకు వెళ్తున్నా అని చెప్పేటోళ్ళు. ఈ బొమ్మలో అతనైతే వేసుకున్నది అయితే కావిడి అంటారు. దీంట్లో ఏవైనా మోసుకెళ్ళడానికి అయితే పనిచేస్తుంది. ఇదైతే పెళ్లికి సంబంధించిన చిత్రంలా ఏర్పాటు అయితే చేశారు. ఈ బొమ్మలు చూడంగానే నాకైతే పెద్దరాయుడు సీన్ అయితే గుర్తొచ్చింది మూవీలోది.
మా అక్క వాళ్ళు అయితే దీని దగ్గర ఫోటో అయితే దిగారు అందరూ. ఇదైతే కాఫీ తయారు చేసే అయితే ఎంట్రన్స్. నేనైతే వీడియో తీయలేదు ఇక్కడ. అక్కడ నుంచి చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే వెళ్ళాము. అక్కడక్కడ మంచి ఫొటోస్ వ్యూస్ అయితే ఉన్నాయి. మేమైతే ఫొటోస్ అయితే దిగాము, వీడియోస్ అయితే తీయలేదు ఇక్కడ కూడా. అక్కడ నుంచి మేమైతే హోటల్కి అయితే వెళ్ళాము. 1 నైట్ అయితే స్టే చేసాం మేము. ఎర్లీ మార్నింగ్ లేవగానే అక్కడైతే బాగా ఫుల్గా మంచు ఫాగ్ అయితే బాగా ఫుల్గా అయితే కనిపించింది. అక్కడ నుంచి మేమైతే కాఫీ తోటలకు అయితే బయలుదేరాము. ఇవైతే కాఫీ తోటలకు వెళ్ళే దారి మధ్యలో మాకైతే 2.5 hours పట్టింది, ఘాట్ రోడ్డు కాబట్టి. కాఫీ తోటలకు వెళ్తుంటే లొకేషన్స్ అయితే సూపర్గా అయితే ఉన్నాయి. లాంగ్ నుంచి కెమెరాలో వ్యూస్ అయితే సరిగా అయితే కనిపించలేదు. ఇదైతే కాఫీ తోటలు, మేమైతే ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడైతే సూపర్ అయితే నాకైతే భలే నచ్చింది. చెట్లు అయితే బాగా ఆకాశాన్ని అంటినట్టు ఉన్నాయి, పైకి అయితే ఉన్నాయి ఫుల్. ఇక్కడైతే క్రౌడ్ చాలా ఉంది. మేమైతే వచ్చేదానికి కొద్ది మంది ఉన్నారు. మేమైతే వచ్చినాక చాలా మంది అయితే వచ్చారు. ఇదైతే ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ లో టికెట్ అయితే తీసుకోవాలి. మేమైతే టికెట్ అయితే తీసుకొని లోపలికి అయితే వెళ్ళాము. కొద్ది దూరం వెళ్ళి అయితే కాఫీ తోటలన్నీ చూసుకొని వచ్చేసాము. ఇక్కడైతే చీకులు ఫేమస్ అంట. మేమైతే చీకులు అయితే తిన్నాము. మా ఫ్రెండ్ వీడియో తీయమంటే నన్ను అయితే వీడియో తీశాడు. ఆ చెట్టుకి తీగల్లా పైదాకా అల్లుకుపోయినటువంటి వాటిని మిరియాల చెట్లు అంటాయంట. వాటి నుంచి మిరియాలు అయితే తీస్తారు. కాఫీ తోటల నుంచి అయితే బయలుదేరాము. ఇదైతే మంచి లొకేషన్ అని చెప్పి డ్రైవర్ అయితే ఆపి మమ్మల్ని అయితే ఫోటోలు దిగమన్నాడు. కాఫీ తోటల నుంచి అయితే బుర్రా కేవ్స్కి అయితే వెళ్ళాము. బుర్రా కేవ్స్కి అయితే టికెట్ అయితే తీసుకొని మేమైతే లోపలికి వెళ్ళాము. మనిషికి అయితే 100 రూపాయలు అయితే తీసుకున్నారు మా దగ్గర. మా అక్క వాళ్ళు అయితే సగం దూరం వెళ్ళి ఇంకా మేము లోపలికి వెళ్ళలేమని చెప్పేసి వెనక్కి అయితే వచ్చేసారు. మేమైతే చూడటానికి అయితే లోపల లైట్స్ అయితే ఏర్పాటు చేశారు, రంగుల రంగుల లైట్స్. అక్కడైతే వాటర్ ఫ్లో అయినవి అయితే మార్క్స్ అయితే బాగా కనిపించాయి. లోపలంతా చూసినాక వచ్చేదానికి లంచ్ టైం అయితే అయింది. మేమైతే లంచ్ బయటకు అయితే వచ్చేసి లంచ్ అయితే ఆర్డర్ చేసాము. బ్యాంబో చికెన్ అంట, బ్యాంబో బిర్యానీ అని చెప్పారు. మేమైతే బ్యాంబో బిర్యానీ ఆర్డర్ చేసాము. బ్యాంబో అయితే నాకైతే నచ్చలేదు. టేస్ట్ అయితే ఏదో డిఫరెంట్గా అయితే ఉంది. లంచ్ చేసిన కాడ నుంచి వైజాగ్ అయితే బయలుదేరాము. మాకైతే 4-5 hours పట్టింది అక్కడ నుంచి ఘాట్ రోడ్లో.
వైజాగ్లో అయితే ఆర్కే బీచ్ రోడ్లో అయితే ఉంది ఈ ఫ్లైట్ మ్యూజియం. మేమైతే ఫ్లైట్ మ్యూజియంలోకి అయితే వెళ్ళాము. ఫ్లైట్లో వచ్చాం, ఫ్లైట్ ఏమైతే ఉన్నాయి పార్ట్స్ అన్నీ అయితే మేము చూసాము. అక్కడైతే ఫోటోలు కూడా దిగాము మేమైతే అందరమే. అక్కడ నుంచి మెరైన్ షిప్ దగ్గరికి అయితే వెళ్ళాము. అక్కడ కూడా వీడియో అయితే తీయలేదు నేను, ఫొటోస్ అయితే ఉన్నాయి, ఫొటోస్ అయితే అప్లోడ్ చేశాను. మెరైన్ ఇక్కడ కూడా టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఎక్కడైనా సరే టికెట్ అయితే తీసుకొని వెళ్ళాలి. ఇదైతే ఫ్లోటింగ్ బ్రిడ్జి, ఇదైతే కొత్తగా ఏర్పాటు చేశారు సముద్రంలో ఆర్కే బీచ్ దగ్గర. మేమైతే షిప్ అయితే మా వెనకమాల ఉంది, మేమైతే ఫొటోస్ అయితే దిగాము. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.